హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా చేశారనుకో సేద అనేది రాదు కాకరకాయ ఫ్రై. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ముందుగా అయితే కాకరకాయలు తొక్కు గీరేసి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆయిల్లో జీలకర్ర ఆవాలు కాకరకాయలు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని ఇవన్నీ అయితే మగ్గబెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటేనే మనకు ఫ్రై అయితే రెడీ అవుతుంది అనమాట. మాడిపోకుండా ఇలా కలుపుకుంటేనే ఉండాలి. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ధనియాల పొడి, కారం, కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలుపుకొని మగ్గబెట్టేసుకోవాలి. మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి కాకరకాయ పొట్టు అయితే మనం ఇందాక గీరి పక్క పెట్టుకున్నాం కదా, అది కూడా పెండ మీద అయితే వేసుకోవాలి పచ్చి వాసన పోయిన వరకు. అలా వేపుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని వేపుకోవాలన్నమాట. తర్వాత కారము, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని మనకైతే రెడీ అయిపోతుంది కాకరకాయ పొట్టు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.